యేసుక్రీస్తును కేవలం ఒక దేవుడిగా, ఒక ఏదో మనకు అవసరాలు తీర్చే వ్యక్తిగా ఆలోచన చేస్తున్నారు. కానీ ఆయనంట మనల్ని పాపము నుండి, మరణము నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. చాలామందికి తెలియటం లేదండి. చాలామందికి ఎలాగున్నామంటే ఏదో ఆచార భక్తి, ఆచార క్రైస్తవం ఉండిపోయాము. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమములను నన్ను విడిపించాడు. ఆ క్రీస్తు శిలువలో మరణించిన క్రీస్తు యొక్క జీవము, ఆ జీవం యొక్క ఆత్మ మనల్ని పాపము నుండి, మరణము నుండి విడిపిస్తున్నది. నీకు అప్పులు బాధలా, యేసయ్య నమ్ముకో అనే అబద్ధాలు చెప్తున్నారు. తప్పండి, అలా చెప్పకూడదు. ఇదిగో యేసయ్యను తెలుసుకుంటే నీ ఆత్మకు విడుదల దొరుకుతుంది, నీ మరణము నుండి విడుదల దొరుకుతుంది, పాపము నుండి విడుదల దొరుకుతుంది అని నువ్వు చెప్పాలి. అప్పులు బాధలా, యేసయ్యను నమ్ముకో. అనారోగ్య సమస్యలా, యేసయ్యను నమ్ముకో. అవును, నిజమే. యేసయ్యను నమ్ముకున్న తర్వాత అప్పులు పోతే వాళ్ళు బయటికి పోతారు. యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆరోగ్యం వస్తుంది, తర్వాత దేవుని వదిలి వెళ్ళిపోతారు. అని నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తును అనే ఒక వ్యక్తిని తెలుసుకుంటే నీ ఆత్మకు విడుదల ఉంటుంది. నీకు మరణము నుండి జీవములోనికి నడిపిస్తాడు. ఈ యొక్క నరకము నుండి ఇగో పరలోకానికి నడిపిస్తాడు. నీ పాపమును విడిపిస్తాడు. ఇదిగో నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఇదిగో అనాది కాలం నుంచి వస్తున్న ఆ భయంకరమైన శిక్ష ఆయన యందు నువ్వు ఉంటే నీకు శిక్ష తొలగించబడుతుంది. నువ్వు చెప్పాల్సింది అది. కాగా క్రీస్తు యేసునందు జీవం ఇచ్చిన ఆత్మ యొక్క నియమం నన్ను పాప మరణముల నుండి విడిపించెను అని పౌలు చెప్తున్నాడండి.